హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా కదా, అందుకోసమే లైట్ వెయిట్లో తింటున్నా నైట్. దానికోసమే ఓట్స్ ఆమ్లెట్ చేస్తున్నా. అండ్ చాలా ఈజీ ప్రాసెస్, ఎలాగో చెప్తాను చూసేయండి. ఫస్ట్ బౌల్లో టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ ఒక ఎగ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని ప్యాన్ పై వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీ అండ్ హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. నేనైతే డైట్ అంటే ఏదో ఫుడ్ మానేసి, నా క్రేవింగ్స్ మానేసి డైట్ చేయను. నాకు నచ్చిన వేలో, నాకు తెలిసిన హెల్దీ అండ్ టేస్టీగా కుక్ చేసుకొని తింటా. అలా తినడం వల్ల నేను డైట్ చేస్తున్నా అనే ఫీలింగే ఉండదన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మార్నింగ్ హెల్దీగా అండ్ నైట్ కొంచెం లైట్ వెయిట్లో తింటాను కదా, ఆఫ్టర్నూన్ నాకు ఇష్టమైన ఫుడ్స్ అయితే తింటా. లైక్ రైస్ లేకుండా నేను ఉండలేను, అసలు అది తినకుండా ఉండలేను అనమాట. అందుకని చెప్పేసి మధ్యాహ్నం రైస్ అండ్ నాకు ఇష్టమైన కర్రీస్ తింటా. ఇంకా నైట్ ఎలాగో లైట్ వెయిట్లో తింటాను కాబట్టి అంత హెవీగానైతే ఏమనిపించదు. అండ్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అండ్ నైట్ కూడా వాకింగ్ చేస్తా తిన్నాక. ఇదైతే నా డైలీ రొటీన్ అనమాట. అండ్ కొంతమంది ఫుడ్ మానేజ్ చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. మనం తినే దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అనేది చూసుకోవాలి అండ్ అది హెల్దీయా కాదా అనేది కూడా చూసుకోవాలి. అంతేనండి వీడియో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపించిందని అంటే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ కి అయితే పిల్లల కోసం పెరుగు పచ్చడి అండ్ పల్లీల పొడి అయితే చేసిన. అది పల్లీల పొడి అయితే నిన్నే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా. అది కొంచెం గీ యాడ్ చేసేసి ఇంకా పిల్లలకైతే తినిపిస్తా. ఇక్కడ వచ్చేసి కర్డ్, కొంచెం మజ్జిగ తాగడానికి అయితే కర్డ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట.